వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుత కాలంలో చూస్తుంటే విపరీతమైన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు హత్యలు చేసుకుంటున్నారు. ఆస్తి తగాదాలు కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, ఇతర వేరే కారణాలు కూడా కావచ్చు. కానీ వాళ్ళ కోపం ఒక ప్రాణాన్ని తీసేంతగా ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే మేజర్ కావచ్చు, మైనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ఈ సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, ఇతర వేరే వెబ్సైట్స్ కావచ్చు, పాన్ వెబ్సైట్స్ కావచ్చు, వీటన్నిటిని ఫాలో అయ్యి వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ఏ రకంగా అంటే సొంత అక్క కావచ్చు, సొంత చెల్లి కావచ్చు, బాబాయ్ బిడ్డ కావచ్చు, ఎవరి బిడ్డైనా కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది తీసుకోవడానికి వాళ్ళపైన చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ టీవీకే శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రైట్. సో రీసెంట్గానే మీకు ఒక మెయిల్ వచ్చిందన్నారు, అక్కడి నుంచే మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే సార్ ఏంటి సార్ మెయిల్ ఏంటి? మీ వయసు గల వ్యక్తికి అట్లాంటి మెయిల్ వచ్చిందంటే నాకు నిజానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరిని వదలట్లేదా అని చెప్పి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఈ పెరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా, ఈ తర్వాత ఈ మొత్తం విదేశీ సంస్కృతి అనేది ఎప్పుడైతే ఈ మన భారతదేశం మీద ప్రభావం చూపిస్తుందో అది ఏ స్థాయిలోకి వెళ్ళింది అంటే, ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది ఒక గుట్టుగా ఉండేది. అక్కడి నుంచి పిల్లలు దగ్గరికి ఏమిటారంటే, మా అబ్బాయి చాలా తెలివైన వాడు అండి, వాడికి ఇదిగో ఫోను ఇస్తే వాడు చాలా బాగా వాడతాడు, వాడు యూట్యూబ్లో వాడు చూసినంత బాగా నాకు కూడా రాదండి అనే స్థాయికి తల్లిదండ్రులు అంటే ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఫోన్లు అనేది పిల్లలకు అలవాటు చేసిన తర్వాత ఈ విదేశీ ప్రోన్ ఛానల్స్ కానీ, తర్వాత ఇవన్నీ యూట్యూబ్లు, ఇవన్నీ అంటే ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా దానికి ఏ ప్రభుత్వం మీద కట్టడి అంటే దాన్ని ఒక కంట్రోల్ చేసేదానికి ఎవరికి ఒక దాని మీద ఇది లేదు. అది విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చేసింది. ఒకవేళ బ్యాన్ చేస్తున్నా వేరే అది రకరకాల. ఇప్పుడు ఒక నాకు అంటే నాకు ఒక మెయిల్ వచ్చిందని చెప్పా కదా, దాన్ని ఒక 10 సార్లు బ్యాన్ చేశారు. ఆ మెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తికి వాడు పక్కన 1, 2, 3, 4 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వాడు నాకు ఇచ్చేసి, సార్ ఈ శృంగారపరమైనటువంటి కథలు జనాలు చాలా ఇష్టపడుతున్నారు, మీకు కూడా ఏమైనా ఒక జర్నలిస్ట్గా మీకు ఏమైనా అట్లాంటివి రాసే ఉద్దేశాలు ఉంటే నాకు కూడా రాసి పంపించండి. తర్వాత మీకు ఏమైనా ఎక్కడైనా ఏమైనా ఈ సెక్స్ పరమైనటువంటి వీడియోలు అట్లాంటివి ఏమైనా ఉన్నా అట్లాంటివన్నీ కూడా నాకు పంపించండి, నేను మా ఛానల్లో అంటే మా సైట్లో నేను పెట్టుకొని అప్లోడ్ చేసుకుంటాను అని నాకు అంటే అదంతా మెయిల్లోనే. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలీదు. నేనేదో నాకున్న మన ఈ మెయిల్ ఐడి ఎక్కడ పట్టుకున్నాడో ఏమో పంపించాడు. తర్వాత ఒక అమ్మాయి బావా మిమ్మల్ని అంటే అది కూడా ఏంటి SMS-గా, బావా నీకేం కావాలన్నా నేను ఇస్తా కానీ రాత్రికి ఇంత అని పేరు, ఒక అమ్మాయి పేరు, పక్కన ఇంత రేటు ఇట్లా రాసుకుంటూ వచ్చింది. ఇవన్నీ చూసి అసలు ఎక్కడికి వెళ్తుంది ఇది అనే దాని మీద కొంచెం డీప్గా స్టడీ చేద్దామని యాజ్ ఎ క్రైమ్ రిపోర్టర్గా నాకు ఇదేంటంటే, నేను క్రైమ్ రిపోర్టర్గా నేను చేస్తున్న సందర్భంలో కూడా నాకు ఒక హత్య కానీ లేకపోతే ఒక సంఘటన ఏదైనా జరిగితే దాన్ని ఎంత వరకు వీలైతే అంత లోతుకి వెళ్ళి స్టడీ చేయాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి దానికి సంబంధించి CRPC, IPC, ఇంకోటి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ కూడా నేను ఎట్లా రాస్తారు ఈ స్టడీ అనేది అప్పట్లో చాలా బాగా చేశాను. ఇలాగే ఆ ఇంట్రెస్ట్తో ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇది ఏంటంటే ఒక పెద్ద నెట్వర్క్ ఉందంట వాళ్ళకి. ఒక పెద్ద నెట్వర్క్, మామూలు నెట్వర్క్ కాదు, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇందులో ఏంటంటే కాల్ గర్ల్స్, కాల్ బాయ్స్ అనే స్కీమ్ ఒకటి ఉంది. కానీ నాకు ఫస్ట్ ఆశ్చర్యపోయింది, కాల్ బాయ్ నేను కాల్ గర్ల్స్ అనేది చాలా సార్లు విన్నాను కానీ కాల్ బాయ్స్ ఏమిటి అని చెప్పి ఒకసారి ఆశ్చర్యం కలిగింది. సరే అని చూస్తే అది ఒక పెద్ద నెట్వర్క్.
దాదాపుగా ఈ హైదరాబాద్లోనే ఒక 40-50 కాల్ బాయ్స్ సర్వీస్ సెంటర్లు సర్వీసు ఆర్గనైజేషన్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఏంటి మనం ఈ ఏది గంజాయి, హెరాయిన్, ఈ కొకైన్ ఈ అమ్మే ఈ పెట్లర్ బ్యాచ్ అనేది ఎలాగో ఒకటి ఉన్నదో ఈ బ్యాచ్ ఒకటి ఉందంట. ఫస్ట్ యు టేక్ ద సర్వీస్. ఇప్పుడు ఆ సర్వీస్ ఇచ్చేవాడికి ఈ పుచ్చుకునే వాళ్ళకి మధ్యలో ఎటువంటి ఏది వాళ్ళిద్దరు ముఖాముఖి కలుస్తారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. పని అయిపోగానే వీడే ఏది ఈ సర్వీస్ ఇచ్చిన వాడికి వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, వీడు వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ వ్యవహారం అనేది నడుస్తున్న టైంలో ఎక్కడ దాకా వెళ్ళారు అంటే ఒక్క కుటుంబంలో భార్యాభర్త తమ ఆర్థిక అవసరాల కోసం అక్రమ సంబంధాలని పెంచుకుంటూ పోయే రేంజ్కి వెళ్ళారు. ఏంటి లగ్జరీ లైఫ్, మా లగ్జరీ లైఫ్ కోసం మాకు డబ్బులు కావాలి. దాంట్లో ఐదర్ సాఫ్ట్వేర్ ఆర్ ఇంకొక ఎవడైనా కానీ పక్కన వాడిని చూసి వీడికి డబ్బు కావాలి. ఈ డబ్బు సంపాదన ఏమిటి, నాకు అది కావాలి ఇది కావాలి అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడో ఒకడు కావాలి వెతుకుతున్నారు. అచ్చా, ఇక్కడ ఈ అమ్మాయి డబ్బున్నవాడిని ఒక ఫ్రెండ్షిప్ చేసి ఇటువైపు మూవ్ అవుతుంటే అబ్బాయి ఈ కాల్ సర్వీస్ లేకపోతే ఇంకో సర్వీస్. కానీ ఇద్దరు తేలికుట్టిన దొంగలే, ఇద్దరు ఏది చెప్పుకోరు. కానీ బ్యాంక్ బ్యాలెన్సులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ బ్యాంక్ బ్యాలెన్సులు పెరిగే కోవలో ఎక్కడ ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించేసుకొని లాస్ట్కి ఏంటి ఇక వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనేది డైరెక్ట్గా రావట్లేదు, ఈ ఛానల్లో వచ్చి ఇద్దరు విడిపోతున్నారు. ఈ ఆఖరికి పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి చూసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ మన యూట్యూబ్ అని ఇవి సోషల్ మీడియాల్లోని ఈ సెక్సువల్ న్యూస్లు, ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఇవన్నీ చూసి అక్కడ ఆడపిల్ల అది సంవత్సరమా 6 నెలల ఇది అదేం లేదు, వాడికి అది చూశాడు ఇది ఇలా చెయ్యాలా అంతే. వాడు అక్కడ అదేమవుతోంది, కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని గుట్టుగా ఆ లోపల ఉండిపోతున్నాయి. అంటే అవి కూడా ఎందుకు గుట్టుకుంటున్నాయంటే ఒకే కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటంటే బయట మళ్ళీ తమ పరువు ఎక్కడ పోతుంది అనేది, ఈ పరువు పోయే పరిస్థితి. అంటే మనకి ఇంకా కొద్దిగా మన ఈ తెలుగు రాష్ట్రాలలో, అంటే తెలుగు రాష్ట్రాలు కూడా కాదు నార్మల్గా ఇండియాలో మనకి ఇంకా ఏది కుటుంబ కట్టుబాట్లలో కొంచెం పరువు ప్రతిష్ట ఈ పాయింట్లలో కొద్దిగా లోపల సర్దుబాటు అవుతున్నాయి. ఆఖరికి ఏ స్థాయికి వచ్చారు అంటే అన్నం వదిన వాళ్ళిద్దరు మధ్య ఉండాల్సిన సంబంధం మరిది వదిన ఆడబడుచుతో ఇంకొకడు ఇట్లా ఆఖరికి ఎవరు అనేది అయిపోయింది. ఆ సబ్జెక్టుని అని ఇప్పుడు గుట్టుగా చేసుకోవాల్సిన సబ్జెక్ట్లో ఒక ఇదే అయిపోయింది. అంత స్థాయికి దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు కట్టడి చేయాలి? ఇప్పుడు సోషల్ మీడియాని కట్టడి చేయాలనుకుంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఇది అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే దాన్ని పేరు మార్చి మళ్ళీ పంపిస్తున్న సందర్భంలో రోజుకి ఎన్ని లక్షల వెబ్సైట్లు, ఎన్ని లక్షల ఇవి ఆపగోగలుగుతున్నారు? చేయలేరు. ఆపలేని పరిస్థితుల్లో వస్తుంటే ఇక కొంతమంది పనిపాడు లేని పెద్దలు కొంతమంది ఏమంటారంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఈ మాటలు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవడి ఇంట్లోకి వెళ్ళి ఎవడేం చేస్తున్నాడో చూస్తారా? ప్రతి ఇంట్లోని వాడికి ఇంకో పని లేదా? ఆడ సమాజంలో రోడ్ల మీద జరిగే సంఘటనలనే చూస్తాడా, కొంపల్లో జరిగే సంఘటనలే చూస్తాడా? ఏంటి ఒకానొక దశలో ఈ డబ్బు అనే బంధం, ఆర్థిక బంధంతో ముడిపడుతున్న ఈ అక్రమ సంబంధాలు ఎక్కడికి వచ్చాయంటే మరిదిని చంపిన వదిన తర్వాత అంటే ఆ నిజం తెలిసిపోకుండా
ఈ తర్వాత మామగారుని చంపినటువంటి కోడళ్ళు, అన్ననే చంపిన అక్క చెల్లెళ్ళు, ఇట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సొంత అన్నం చంపిన అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఏంట్రా అంటే అంతకు ముందు వరకు కూడా ఈ హైఫై కల్చర్ పేరుతో జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి శారీరక సంబంధం ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా బయటపడగానే వీడే చేసాడనే దీని మీద గొడవల్లో వాడిని చంపేయడం, లేదు వాడు వీడిని ఈ అమ్మాయిని చంపేయడం, అంటే ఈ హత్యలు జరిగిపోతున్నాయి. పైగా ప్రభుత్వం తన ఆదాయం కోసం చేస్తున్నటువంటి ఇంకొక ఘోరాతి ఘోరం ఎంత ఇదేంట్రా అంటే, అన్నిటికన్నా ముందు వేలం వేసేది ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా వైన్స్. మీరు ఏ సందులోకి వెళ్ళండి, సందు మొదలు ఒక వైన్స్, చివరొక వైన్స్. అది పేరుకి అక్కడ బయట ఒక బోర్డు ఉంటుంది, 18 సంవత్సరాల వాడికి మందు అమ్మబడదు. కానీ ఫస్ట్ కొనేవాడు ఎవడంటే ఈడే ఉంటాడు, ఈ 18 ఏళ్ల వాడే ఉంటాడు. హ్యాపీగా మందు తీసుకుంటాడు, తాగుతాడు. ఈ తాగి వాడు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడంటే వాడు మందులో ఎడిక్ట్ అయిపోయాడు, బానిసలో వీర బానిస స్థాయికి వెళ్ళిపోయిన వాడు ఇక రోడ్డు మీద కనబడ్డదాన్ని ఏదో ఒకటి చేస్తున్నాడు. ఎప్పుడైతే కొద్దిగా తేడా వస్తే చేతిలో ఆల్రెడీ సీసా ఉందిగా, పాలగొట్టు పొడిచి తర్వాత చూసుకో. మీకు 98% ఆఫ్ అన్నోన్ డెత్ కేసెస్ పోలీసులు ఐడెంటిఫై చేసే దాంట్లో ఎక్కువ శాతం ఈ మర్డర్లు జరిగినవన్నీ కూడా మందు తాగి చేసిన వాళ్ళే. వాళ్ళకి ఇంకా తోడు ఏమవుతుంది, డ్రగ్స్. మన గోల్కొండ ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ హత్య జరిగింది. వాడు యాక్చువల్గా అంతకుముందు ఏదో ఒక హత్య కేసులో ఉన్నాడు. వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని చెప్పి వాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి మానికొండ ప్రాంతంలో వాడు కేక్ కటింగ్ ప్లస్ మందు పార్టీ అని, అక్కడ కేవలం ఒక సీసా కోసం వచ్చినటువంటి గొడవలో అక్కడ ఆ ప్రాంతంలో ఇంకోటి ఏంటంటే ఒక గ్యాంగులు తిరుగుతున్నాయి. ఎవరో ఒంటరిగా ఏ జంటలు దొరికినా, ఒంటరిగా ఎవడ దొరికినా వాడిని బెదిరించా, వాడి దగ్గర డబ్బు, వాడి దగ్గర ఏమున్నా అన్నీ వసూలు చేసుకోవడం, ఇవ్వలేదు వాడిని చంపేయడం. ఈ కొత్తగా ఈ కల్చర్ అనేది పెరిగింది. ఆ పెరిగిన సందర్భంలో వాడు మొన్న జరిగిన హత్యలో కూడా ఇది ఒక కోణం ఉందనేది పోలీసులు అనుమానిస్తున్నటువంటి. అలాంటి ఈ కల్చర్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటే ఎవరు కంట్రోల్ చేయాలి, ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? అప్పటికి ఇది డ్రగ్స్ తీసుకొచ్చిన వాడిని ఉక్కు పాదంతో అనుస్తాం, గంజాయి తెచ్చిన వాడిని మొత్తం వాడి తాట తీస్తాం, ఈ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఆఖరికి ఏమిట్రా అంటే కారుల్లో కానీ స్కూటర్ ఏది ట్యూబ్లెస్ టైర్లో గాలి బదులు గంజాయి పట్టుకొచ్చినటువంటి సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాయి. వాడు గాలి పెట్టే బదులు దాని బేస్ అంతా గంజాయి నింపి తీసుకొస్తున్నాడు, టైర్ మాత్రం గట్టిగా ఉంటుంది, బండి వేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ పోలీసు వాడు కూర్చొని టైర్ ఓపెన్ చేసి చూస్తాడా? వచ్చిన ప్రతి బండికి చూడలేడుగా. కానీ గంజాయి అనేది దొరుకుతుంది, ఎక్కడ కావాలని అక్కడ విచ్చలవిడి కదా. అయితే దొరికిన కాడికి కంట్రోల్ చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వాన్ని మనం అంత ఘోరంగా తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు జరిగే స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. దీని అంతటికి మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే ఈ సోషల్ మీడియా కల్చర్. ఈ సోషల్ మీడియా కల్చర్లో మొన్న ఒక సంఘటన, ఈ పాకిస్తాన్తో ఈ ఆపరేషన్ సింధూర్ ఈ సందర్భంలో మొన్న ఒక నేవీ ఆఫీసర్ని ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. అవును. వాడు యాక్చువల్గా వాడికి ఉన్నటువంటి వాడి ఉద్యోగ రీత్యా వాడు ఫోన్ పట్టుకొని వాడు ఆ సబ్మెరీన్ దగ్గరకో లేకపోతే యుద్ధ విమానం షిప్లోకి వాడు వెళ్ళడానికి వీల్లేదు. కానీ వాడికి ఈ పరిచయం అయినటువంటి పాకిస్తానీ ఏజెంట్ ఏం చేసింది, ఐఎమ్ ఇండియన్, నేను ఒక స్టూడెంట్ని, నాకు ఒక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులో భాగంగా నాకు అసలు షిప్ ఎలా ఉంటుంది, షిప్ లోపల ఏముంటాయి ఇవన్నీ కొంచెం చెప్పు అంటే వాడు మంచి చక్కగా బొమ్మలేసి మరీ ఓ షిప్ గురించి మొత్తం వివరించాడు. ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే
అదేమో అక్కడి నుంచి వీడిని హనీ ట్రాప్ చేసింది. ఉమ్, ఈ ట్రాప్లో వాడు పడ్డాడు. ఇక్కడ మొత్తం స్టోరీ అంతా వాడు అక్కడ చెప్పాడు. ఉమ్, చెప్పాడు అయిపోయింది, వెళ్ళిపోయింది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని రేపు పొద్దున్న ఇంకొక ఇది చేస్తారు. ఉమ్, అసలు ఈ సోషల్ మీడియా అనే దాన్ని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రభుత్వాలే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను నా పిల్లలతో సరదాగా నేనేమో ఒక ఊరు వెళ్ళాను, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాను, నా ఫ్రెండ్స్ అందరికి చూపించుకోవడం కోసం నేను ఫోటోలు తీసుకొని పెట్టుకున్నానండి. ఉమ్, అది ఎవరో అమ్మాయి కాలేజీ స్టూడెంట్ అని నేను పెట్టా. సరే అని ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వస్తే నేను యాక్సెప్ట్ చేశాను అంటాడు. ఉమ్, అది ఎంతవరకు నిజం అని ఎవడు దాన్ని అది దొంగ దొర లేదా మోసగాళ్ళ ఎవరు గుర్తించాలి? ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడి దీన్ని వీడు వెతుకుతూ ఉండాలి. ఎవడికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించాడు వీడు ఎత్తుక్కుంటూ కూర్చోవాలి. అసలు వెతికేవాడికే ఈ రకమైనటువంటి ఇది వచ్చింది అనుకోండి, వాడెవడని ఇచ్చేస్తాడు. ఇట్లా అంటే రకరకాల ఇప్పుడు ఏదైతే సైనిక సిబ్బంది ఉన్నారు, అసలు సైనిక సిబ్బంది అందరికీ కూడా సోషల్ మీడియాతో నెట్వర్క్ ఉంచొద్దని ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంది. కానీ అది ఎందుకు అమలు చేయలేదు ఇప్పటికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్. కానీ వాళ్ళు ఏంటి మొత్తం ఫ్యామిలీలుగా కూడా వాళ్ళు అసలు అంటే ఈ సైనిక సిబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీలు ఎవరికి కూడా సోషల్ మీడియాతో సంబంధం ఉండదు. సాధ్యం కాదు సార్. అదే అసాధ్యం. అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన దీన్ని మనం తప్పు పట్టాలా? పట్టాలి. కానీ అక్కడ వచ్చింది ఏంటి? నేను ఇండియన్, నేను ఒక స్టూడెంట్ని అని నేను ఒక పలానా ఒక దీని మీద నా ప్రాజెక్టు కోసం ఈ విషయం కావాలి అని చెప్పింది. వీడు నమ్మాడు. నమ్మి వీడు మొత్తం విషయం చెప్పాడు. నాకు అలా కాదు, నువ్వు బొమ్మలతో సహా చెప్పు అంటే నేను అక్కడ ఫోటోలో నాకు తీయడం కుదరదు. అయితే నువ్వు వేసి చెప్పచ్చుగా అంటే వీడు పాపం కష్టపడిపోయి సిస్టంలో కూర్చొని వీడు మామూలుగా కాగితాల మీద అన్నీ వేసి వీడు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి సబ్మిట్ చేశాడు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి పాకిస్తాన్ ఏజెంట్గా తను ఇచ్చుకుంది. మన అదృష్టం బాగుండి ఆ షిప్ మీద మొన్న అటాక్ జరగలేదు. ఈ యుద్ధ మొన్న జరిగిన యుద్ధం, ఈ గొడవలు దీంట్లోని ఒకవేళ జరుగుంటే నష్టపోయేది ఎవరు? చాలా ఆర్థికంగా నష్టపోయేవాళ్ళు. ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ అన్ని రకాలుగా తీసుకుంటే భారతదేశానికి పెద్ద నష్టం. అలాగని మీరు మానేయండి అంటే నా పెళ్ళంది సార్ అంటాడు, లేకపోతే నా కూతురుది సార్ అంటాడు, మరి ఇవన్నిటికీ ఎవడు సమాధానం చెప్పాలి? ఇట్లా మనం వెళ్తూ ఉంటే అసలు చాలా కారణాలు ఈ నేరాలకి ప్రేరేపిస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మొదట ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఉన్నాయి. వాడికి ఇంకొకటి, వాడికి కొన్ని లక్షల రూపాయలు వాడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇవన్నీ ఇచ్చినందుకు. అప్పుడు కూడా కనీసం వాడు అనుమానించలేదు ఈ డబ్బులు నాకు ఎందుకు వేసారు అనే విషయం మీద. వాడికి ఇంకా అప్పటికి కూడా వాడు కళ్ళు తెరవలేదు. మొన్న పట్టుకున్న తర్వాత అమ్మ నాకు ఇది జరిగింది సార్ అని చెప్తున్నాడు వాడు అంత ముందు కనీసం వాడు చెప్పగలిగాడా? సార్ నాకు ఈ డబ్బులు ఇచ్చారు, నాకు ఇగో పలానా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అమ్మాయి నాకు ఈ డబ్బులు పంపించిందని చెప్పాడా? సార్ ఒక విషయం, అంటే డబ్బులు ఎలా వేయగలుగుతున్నారంటారు ఇతని అకౌంట్కి? వీడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు మన కరెన్సీ రూపంలో వాళ్ళు డబ్బులు ఎలా వేయగలుగుతున్నారు? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్ ఇస్ టోటల్గా ఈ హవాలా బిజినెస్ వ్యవహారమే ఎక్కడ జరిగినా సరే. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఇండియన్ కరెన్సీ కింద మనం ఎవరైనా మీరైనా నేనైనా కూడా ఈ కన్వర్షన్ చేసుకోవచ్చు. కన్వర్షన్ చేసి అది రకరకాల ఛానల్స్ నుంచి మనం డబ్బులు పంపించేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పైగా ఇప్పుడు ఏంటి ఈ గ్లోబల్ నెట్ దీంట్లోకి వచ్చేటప్పటికి అంతా కూడా డిజిటల్ మనీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవడికి డబ్బులు పంపిస్తున్నాడు అది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఈడీ వాళ్ళు వచ్చి బయట పెడితే తప్ప ఈ ఇంటర్నేషనల్ కరెన్సీలు కూడా చేతులు మారిపోయాయి అన్న విషయం బయటపడటం లేదు. ఇప్పుడు మన
సింపుల్గా తీసుకుంటే మన హైదరాబాద్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతిరోజు ఈ రకమైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. హవాలా బిజినెస్ జరుగుతుంది. మీకు ఓల్డ్ సిటీలోకి వెళ్తే కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని గంటల్లో దొరుకుతాయి. మీరు ఇక్కడి నుంచి అక్కడ పంపించవచ్చు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ కూడా వచ్చేస్తాయి. అది దాన్ని మనం చెప్పాలి అంటే ఎవడికి పంపిస్తున్నాడు అంటే దానికి 24 గంటలు ఒకడు తుపాకీ పట్టుకొని కూర్చోవాలి. అరే నువ్వు నాకు ఇచ్చావు వాడికి ఇచ్చావు అని వీడి గొంతు మీద పెడితే సార్ అల్లా వీడికి పంపిస్తున్నాడని వీడు చెప్తూ ఉంటాడు. కానీ ఎంతమందికి ఈ తుపాకులు పట్టుకొని కూర్చునే వాళ్ళు కాపలా పెడతాం. అట్లా ట్రాన్సాక్షన్ అనేది చాలా ఘోరంగా జరిగిపోతుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్ప. మీకు మొన్న విజయనగరంలో పట్టుకున్నాడు వాడు సిరాజ్, వాడికి కూడా ఫ్రమ్ దుబాయ్ నుంచి వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. వాడు ఆ అమౌంట్తోనే వాడు ఇప్పుడు ప్రశాంతమైన, అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఆ విజయనగరం రోడ్లలో అసలు ఏది ఎప్పుడో కూడా ఎవడో ఒకడు అంత ఈ పల్లెటూరు జనాలు ఏదో చిన్న ఇది చేసుకొని అలాంటి దగ్గర బ్లాస్టింగులు చెయ్యాలి అనే ఆ స్థాయిలో వాడు ఆలోచించాడు అంటే అంటే ఒక సంబంధం లేని ఏరియా. ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ ఇది ఉన్నాయి హైదరాబాద్లో, అన్ని రకాలుగా ఉన్నాయి. దాని మీద పోలీసులు చాలా వరకు శక్తి అంతా ఇచ్చేసి చాలా వరకు కంట్రోల్ చేసిన ఈ సంఘటనలు ఉన్నా కూడా ఇప్పుడు విజయనగరంలో జరిగి ఉండుంటే అసలు ఏమయ్యి ఉండేది? ఒక బ్లాస్ట్ జరిగి ఉండుంటే అసలు ఎప్పుడైనా ఊహించగలడా? అసలు ఆ ఊరు గురించి చాలా మందికి తెలియని దగ్గర ఒక బ్లాస్ట్ అయ్యి ఉండుంటే అసలు ఏం జరిగి ఉండేది? అంటే వాడి టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నాడు? అక్కడ కొడితే నేను ఇంత పాపులర్ అవుతా అనే రేంజ్కి వెళ్ళాడు వాడు. బట్ మన అదృష్టం బాగుండి వాడు దొరికాడు, అయ్యింది. వాడు చెప్తున్నటువంటి వాడు ఏది విషయాలు చెప్తూ ఉంటే ఒక్కోసారి చాలా అమ్మో మనం ఈ ప్రాంతంలో కూడా మనం జాగ్రత్తగా వెళ్ళాలి అనే యాంగిల్లో మనం దీనికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఒక ఇదండి. అసలు కులం, మతం, జాతి ఇవి ఏమీ లేవు. కేవలం నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి రేపు పొద్దున్న లోపల నేను కోటీశ్వరుని అయిపోవాలి. దానికి ఏమిస్తావు? కనబడ్డోడు చంపేయి, దానికి ఈ సూపారీ బ్యాచ్లు. అది ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే ప్రియుడి కోసం మొగుడిని చంపడానికి 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు కూడా ఇచ్చినటువంటి రోజులు వచ్చాయి. కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తావమ్మా నువ్వు అంటే ఎక్కడో దగ్గర తెస్తా, ముందాన్ని లేపేద్దాం. దానికి ఓ 10 మంది బ్యాచ్, సుపారీ బ్యాచ్. ఆడు దొరికి వాడిని కుక్కను కొట్టినట్లు కొట్టిన తర్వాత వాడు అసలు నిజం చెప్తే ఇది బయటకు వస్తుంది. అప్పటిదాకా పరమామాయకురాలు ఈ వీడు పెళ్ళాన్ని చంపడానికి, అన్నదమ్ముల్ని చంపుకోవడానికి ఎంతసేపు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, వాడిని చంపితే నాకేమిటి లాభం? ఈ ఆర్థిక ఒకప్పుడు అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే మన ఈ భారతదేశపు కుటుంబ వ్యవస్థలో బంధుత్వాలు, ప్రేమ, అభిమానాలు, ఉమ్మడి కుటుంబాలు ఇవన్నిటి నుంచి చిన్నగా విడిపోయి మైక్రో ఫ్యామిలీస్, ఒక భార్య భర్త. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం పిల్లలు కనద్దు అనే స్థితికి కూడా వెళ్ళారు. అసలు పిల్లలు వద్దు, డబ్బు సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఎన్నాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంటే, నా పక్కింటి వాడు ఏదో ఒక BMW కారు కొన్నాడండి, నేను కనీసం ఆడి కారు కొనాలి. ఈ స్థాయికి వచ్చారు. వాడి పెళ్ళం ఒక 10,000 రూపాయలు పట్టుచీర కట్టింది ఫలానా, మరి నేను ఒక 20,000 కట్టాలి. నేను ఒక డైమండ్ ఇది వేసుకుంటే నేను
ఏది ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల ఫోను వాడితే కానీ నా స్థాయి ఉండదు అనే వీడొచ్చాడు. ఈ ఈ ఈ సిచ్యువేషన్స్ ఇలా వెళ్ళేటప్పటికి వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది ఏంట్రా అంటే మళ్ళీ ఈ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా నుంచి వచ్చేటువంటి రకరకాల ఇది ఇప్పుడు ఖాళీగా పాపం గొంతు చించుకొని పాపం చాగంటి కోటేశ్వరరావు, తర్వాత మైలవరపు శ్రీనివాసరావు అని గరికపాటి వీళ్ళందరూ కుటుంబ వ్యవస్థలు అవి ఇవి అని చెప్తే ఈయనేవాడు అసలు ఎవడు లేడు. దాని నిజంగా చెప్పాలంటే ఒరే అల్లగో ఆ ఏటీఎం కొట్టేస్తే ₹1,00,00,000 వస్తాయరా అని చెప్పేవాడు చెప్తే వాడంత ఉత్తముడు. వీళ్ళేమో మంచివాళ్ళు కదా, వాడు ఉత్తముడు అవుతాడు. అంటే డబ్బు ఎంత డబ్బు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇట్స్ నాట్ పాసిబుల్. ఆఖరికి ఏంట్రా అంటే ఈ గ్లోబల్ నెట్వర్క్ అనే దాన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. చేసేస్తే ఏమంటారు, అదిగో ప్రపంచంతో పోటీ పడకుండా ఈగో ఈ ఇంకా చేదస్తంతో వస్తున్నారు ఈ భారతదేశం వాళ్ళని ఇంకొక మాట. అదిగో అరే ఫోన్ వాడద్దు. మీరు చాలా ఇదిగా అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లోనైనా సరే ఉన్న 3-4 అందరు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇంతకుముందు చిన్నప్పుడు విషయాలు లేకపోతే ఇంకోటో చాలా చక్కగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ ఇంట్లో అందరూ కలిసి ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు? తక్కువ సార్, హార్డ్లీ ఒక 5 నిమిషాలు అవసరానికి మాత్రం. యారా ఆడెక్కడికో బయటకు వెళ్ళి గుమ్మంలో కనుక యారా అక్కడికి వెళ్ళావు, ఆ రోడ్డు మీద తిరగడానికి వెళ్ళా, ఈ మాట అంటాడు. వెంటనే ఫోన్ తీసుకొని మీరు నొక్కుంటుంటారు. ఆడొస్తాడు ఆ పక్కనే సోఫాలో కాళ్ళు చాపుకొని కూర్చొని లేకపోతే కింద మంచం పడో వాడు ఫోన్ నొక్కుంటుంటాడు. ఏమంటే నేను చాటింగ్ చేస్తున్నా అంటాడు. అరే అన్నం తింటామంటే ఉండు నేను చాటింగ్ చేస్తున్నా కదా అంటాడు. ఇక్కడే ఉన్నది. అరే ఆ చాటింగ్ చేసేవాడు వల్ల నీకు లాభం ఏంట్రా అంటే నీకేం తెలుసు, వాడు నాకు పలానా పని అప్పి ఇస్తా అన్నాడు, దానివల్ల నాకు 10,000 వస్తాయి, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళావు కదా అక్కడ ఏదో పని చేసి వచ్చాక నీ డబ్బులు నీకు వస్తున్నాయి, నా డబ్బులు నాకు వస్తాయి, నాకు ఎక్స్ట్రా అమౌంట్. కరెక్ట్గా చెప్తాడు. మీరు కావాలంటే ఇది మీరు ట్రై చేయండి. ఒక 2-3 కుటుంబాల్లో మీరు ట్రై చేయండి. ఆఫీసులో అనేటప్పటికి ఏమవుతుంది తెలుసా, అందరూ కలిసి సచ్చినట్లు ఆ పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ పని చేస్తే కానీ అది అవుట్పుట్ రాదు కాబట్టి ఇంక మనం ఏం చేయలేము. అదే ఇంటికి వెళ్ళి మీరు ఇదే మాట అనండి, ట్రై చేయండి. 10,000 5,000 1,000 అక్కడ ఎంతో కొంత డబ్బులతో సంబంధం ఉంటుంది. ఆ సంబంధం అనేది ఎంతవరకు తీసుకెళ్ళగలం మనం దాన్ని చెప్పలేకపోతున్నాం. కానీ ఈ పెరుగుతున్నటువంటి ఈ కల్చర్ అంతా కూడా మనిషిని అసలు వాడు అంతసేపు ఏమని వెళ్ళి నేను ఈ తేజ గారితో మాట్లాడితే నాకు ₹1,000 ఇస్తాడా, ఈ ₹1,000 ఇస్తాడా దగ్గర మనసులో పెట్టుకొని ఉన్నప్పుడు జరిగిన ఇది మీరు అడిగిన దానికన్నా నాకు వీళ్ళు ₹1,000 మీద నా దృష్టి ఉంటుంది. కానీ నేను మీతో నా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల రేపు మన ఇద్దరం కలిసి మంచి పని చేయగలుగుతాం అంటే నేను మిమ్మల్ని నమ్మను, మీరు నన్ను నమ్మరు. ఏమంటే ఏముందిలాడు వచ్చాడు మాట్లాడాడు పోయాడు అనే ఫీలింగ్ మీలో ఉంటుంది. ఆయన ఏదో పిలిచాడు నన్ను మాట్లాడమన్నాడు, నేను ఏదో 2 మాటలు చెప్పాను, నాకు ఈయన వల్ల నాకు లాభం లేదు, సర్లే చూద్దాం. ఇది పెరుగుతూ ఉంటే దీన్ని మనం కంట్రోల్ ఎంత చేద్దామన్నా జరగటం లేదు. ఆఖరికి చంపుకోవడం అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే నేను ఒక యాజ్ అ క్రైమ్ రిపోర్టర్గా నేను కొన్ని చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే ముక్కు మొహం తెలీదు. శంషాబాద్లో ఒక లేడీ అసలు ఆ ఇన్సిడెంట్ నాకు చాలా భలే ఆశ్చర్యం వేసింది. అసలు ఆ పిలిచిన వాడికి కానీ ఆవిడికి కానీ అసలు ఎవరో తెలియదు. నువ్వు నాకు తెలుసు అన్నాడు.
ఆహా నేను నీకు తెలుసా అంటే నువ్వు నాకు తెలుసు, నేను అల్లప్పుడెప్పుడో చూసా అంటే అయితే సరే వీళ్ళు ఇక్కడ పద కళ్ళు కాంపౌండ్కి వెళ్దాం అన్నాడు. కళ్ళు కాంపౌండ్కి వెళ్దామంటే ఈమె కళ్ళు తాగుతుందంట. సరే అయితే పద అని చెప్పేసి ఇద్దరు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళారు. వాడు ఆమెను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ కాళ్ళకి దాదాపుగా 4 కేజీలు 5 కేజీల బరువు చేసే వెండి కడియాలు ఉన్నాయి. అది కొట్టేద్దాం అనేది వీడి టార్గెట్. మెడలో ఒక 2 తులాలు 3 తులాల బంగారం గొలుసులు అవి ఉన్నాయంట. అంటే టోటల్ మీద ఆ దగ్గర నుంచి కొట్టేస్తే వాడికి ఒక దగ్గర ఒక 2-3 లక్షల రూపాయల వరకు వాడికి డబ్బులు వస్తాయి. పద అన్నాడు, తీసుకెళ్ళాడు. తాగన్నాడు, ఇద్దరు తాగారు. పద ఆటోలో పోదాం అన్నాడు, తీసుకెళ్ళాడు. నిర్మానుష్యమైన బేసికి తీసుకెళ్ళాడు, గొంతు బిసికి చంపేశాడు, తీసుకున్నాడు. ఆ కడియాలు రాలేదని 2 కాళ్ళు నరికేసాడు అండి వాడు. నరికేసి 2 కడియాలు తీసుకుని పోయాడు. అది కొన్ని రోజుల పాటు ఆ డెడ్ బాడీ అన్నోన్ అక్కడనే ఉండిపోయింది, అక్కడే ఉంది. మొత్తం డికంపోజ్ అయిపోయింది. అది ఒక రకంగా ముట్టుకుంటే పీలికలు అవుతుంది. ఆ తర్వాత ఏదో సందర్భం ఇది అనుకునేటప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తే పలానా లేడీ ఒకడితో కలిసి అక్కడ దొరికినటువంటి ఓ సీసీటీవీ ఫుటేజ్ అవన్నిటి వల్ల ఈ లేడీ అక్కడికి వెళ్ళడం, వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రాంతానికి రావడం, వాళ్ళిద్దరూ వెళ్ళడం ఏదో చూసి ఓహో అని వాడిని తీసుకొచ్చి తమ స్టైల్లో వాడికి కావాల్సినటువంటి అతిథి మర్యాదలు అన్నీ చేస్తే వాడు చెప్పింది ఏంట్రా అంటే ఆమె దగ్గర మొత్తంగా ఎంత ఉంది, అది కొట్టాడని నేను ఈ పని చేశాను. అంటే చూడండి, సింపుల్, పరిచయం లేదు, ఏమీ లేదు, కేవలం ఆ వస్తువులు ఏం చేశారు, పలానా దగ్గర అమ్మేశాడు. ఓకే, అయిపోయింది, వాడి అవసరం తీరిపోయింది. ఇంత సింపుల్గా ఒక మర్డర్ చేయడం అనేది నాకు ఇంకా ఇదేంటంటే, నిన్ననే నాకు మా రిలేటివ్ దీంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు అసలు భలే, అంటే చచ్చిపోవడం అనేది కూడా ఎంత సింపుల్గా అయిపోయింది అనే దానికి కూడా ఒక ఆశ్చర్యం. మా రిలేషన్లో వాళ్ళ పనమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాడు బాగా డ్రింక్ చేస్తాడు. పెళ్ళాన్ని పిలిచి డబ్బులు ఇవ్వమన్నాడు. నువ్వు ఆల్రెడీ ఇప్పటికే తాగున్నావు, నేను ఇంక డబ్బులు ఇవ్వను అంటే దీన్ని కొట్టాడు, పెళ్ళాన్ని కొట్టాడు. కొట్టగానే ఆ అమ్మాయి ఏం చేసింది, నువ్వు నన్ను కొడతావా దరిద్రుడు, నువ్వు చచ్చిపోరు, నాకు సగం దరిద్రం పోద్ది అన్నది. అనేటప్పుడు ఇటు గదిలోకి వెళ్ళాడు, లుంగి ఇప్పేసాడు, ఫ్యాన్కి కట్టేసి వేసుకుని చచ్చిపోయాడు. సింపుల్. ఈ సంఘటన అంతా జరిగింది ఎంతసేపు అంటే 10 నిమిషాల్లో, 10 నిమిషాల్లో. వాడు ఆల్రెడీ తాగున్నాడు, వాడు ఇంకా తాగడానికి డబ్బులు కావాలన్నాడు. నేను ఇవ్వను అన్నందుకు నేను చేస్తా, నువ్వు చచ్చిపోపోరా అన్నది, అంతే, వెళ్ళి చచ్చిపోయాడు. 3 ఆడపిల్లలు తండ్రి. ఇప్పుడు పిల్లలు ఏం కావాలి, భార్య ఏం కావాలి, ఏది ఎక్కడరా మళ్ళీ అంటే ఇదిగో ఈ మళ్ళా డబ్బుల దగ్గరికి వచ్చింది. ఎటు తిరిగినా వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఆ 100, 150, 200. రైట్. మీకు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం పెడతాడు, రాష్ట్రాన్ని నేను అంత బాగా చేస్తా ఇంత బాగా చేస్తాను ఎన్టీ రామారావు గారు ఓ పెద్ద ప్రకటన చేశాడు. మన హైదరాబాద్ నుంచి బీదర్కి ప్రతిరోజు కొన్ని వందల వెహికల్స్ వెళ్ళేవి. ఒకరోజు కొంచెం మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి అసలు మనం ఎంజాయ్ చేద్దాం, ఎలాంగ్ విత్ మనకు ఒక స్టోరీ దొరుకుతుంది కదా అని మేము బయలుదేరాం, నేను నా ఫ్రెండ్. బీదర్లో ఇప్పుడు ఈ 1 రూపీ వాటర్ ప్యాకెట్స్ లాగా బీర్ పొట్లాలు అమ్మారు. బీర్ ప్యాకెట్లు ఒక్కొక్కడు పెద్ద పెద్ద లడీలు కొంటున్నారు. కొని అంటే ఈ మధ్యకాలంలో ఈ మోటార్ సైకిల్ కల్చర్ ఎక్కువైంది, కానీ అప్పుడంతా బజాజ్ చేతక్ స్కూటర్లు, సైడ్ డిక్కీలు, ఈ ముందు డిక్కీలు అన్నీ నింపారు. ఎక్కడి దాకా వచ్చారా వీళ్ళందరూ అంటే మన ఆంధ్ర కర్ణాటక బోర్డర్ దాకా వస్తున్నారు. ఆ
తర్వాత మొత్తం పక్కన ఉన్న మామిడి తోటలో పోతున్నారు, కూర్చున్నారు, చింపుతున్నారు, తాగేది అవసరం, ఇంకా ఎక్కువైనాడు అక్కడే పడుకుంటున్నాడు, మళ్ళీ మేలుకు రాగానే మళ్ళీ ఇదే. ఈ కార్యక్రమం అంతా ఒక రోజు 2 రోజులు నడిచి నెమ్మదిగా మళ్ళీ. కానీ ఇప్పుడు మద్య నిషేధం ఎక్కడ జరిగింది? మన హైదరాబాద్లో అప్పటిదాకా కూడా వెరైటీగా ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాగా బీర్లు విస్కీలు అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వచ్చాయి ఆ టైంలో. ఎక్కడ పడితే అక్కడ దొరికేవి విచ్చలవిడిగా. కానీ ఎన్టీ రామారావు చెప్పాడు మద్య నిషేధం, తెచ్చినవాడు తాట తీస్తా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనకి ఈ తిరుమలగిరి మన మిలిటరీ కాంపౌండ్ అంతా ఉంది కదా, యాక్చువల్గా మిలిటరీ వాళ్ళకి ఈ మద్య నిషేధం అనేది వర్తించదు. ఏ ప్రభుత్వం ఇదైనా వాళ్ళు అమ్మేది అమ్ముకుంటాడు, వాడు తాగేది అవుతాడు, వాడి కాంపౌండ్లో వాడి పరిధిలోనే ఉండాలి. తిరుమలగిరిలో మీకు ఒక ఆంజనేయం గుడి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. దాని వెనక చిన్న గుట్ట ఉంటుంది, అదేమంటే ఈ మిలిటరీ కాంపౌండ్లో ఉంటుంది. అది ఈ మిలిటరీలో పనిచేసే ఎవడో ఒక వాడితో మీకు నాకు ఫ్రెండ్షిప్. ఆడంటాడు, అరే పార్టీ ఇస్తా వస్తావా అంటాడు. అరే మరి ఎక్కడరా అంటే మీకు ప్లేస్ నేను చూపిస్తా కదా. ఎక్కడరా అంటే ఈ గుట్ట మీద కూర్చునేవారు జనాలు. ఈ రోడ్డు మీద పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉండేవారు, ఈ తాగుబోతులు ఎక్కడ ఉండేవారు ఆ గుట్ట మీద ఉండేవారు. ఓ ఇది బాగానే ఉందిరా ఈ స్కీమ్ అంటే వాళ్ళకి నిషేధం లేదు, ఇక్కడ నిషేధం. ఏమంటావు? నేను నా ప్లేస్లో తాగాం, మేము ఈ ఏరియాలకు మేము రాలేదు కేసు పెట్టడానికి. ఆడికి నెతికెక్కింది దిగింది దాకా అక్కడే కూర్చుంటాడు. కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వీడికి డబ్బులు కావాలి, మళ్ళీ రేపు పొద్దున మందుకు కావాలంటే మళ్ళీ వాడి ఇక్కడ ఏదో పని చేయాలి. మళ్ళీ ఈ తాగుడు ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు కొత్తగా ఈ కల్చరులో ఈ హెరాయిన్లు, కొకైన్లు, రాదని ఇవి పెరిగాయి. ఆఖరికి ఎంత గొప్ప తెలివితేటలు వచ్చాయంటే జనాలకి యూట్యూబ్లో చూసి తయారు చేయడం ఎలాగనేది కూడా నేర్చుకుంటున్నారు. అవును, వాడు చిన్న మినీ ఇండస్ట్రీ వాడి ఇంట్లోనే ఆడే పెట్టుకుంటాడు, వాడికి కావాల్సింది తయారు చేసుకోవడానికి. వాడికి ఏ మొత్తం మందు కావాలో యూట్యూబ్లో ఫలానా అని కొడితే యూట్యూబ్లో బాబు గో నీకు గంట వీడియో కావాలా, అరగంట వీడియో కావాలా, 10 నిమిషాలు కావాలా, అదేది ఫాస్ట్ ట్రాక్ ఈ టైప్లో రకరకాల పేర్లతో వాడు అన్నీ పెట్టి పంపిస్తుంటే చూసి వీడు కావాల్సిన సరంజామా అంతా తెచ్చుకుంటున్నాడు, పెట్టుకుంటున్నాడు, వాడే తయారు చేసుకుంటున్నాడు. ఏముంది దానికి అది ఇంజక్షన్లా చేసుకోవాలనుకుంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక సిరంజ్ కొనుక్కొచ్చుకుంటున్నాడు, దాంట్లో నింపుకుంటున్నాడు, పొడుచుకుంటున్నాడు. ఆ పొడుచుకుని వాడికి నెత్తికెక్కిన తర్వాత వాడు చేసిన తప్పుడు పనిని ప్రశ్నిస్తే తల్లిని చంపుతున్నాడు, తండ్రిని చంపుతున్నాడు. అది ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపుతున్నాడు. రైట్. మీకు పరిస్థితి ఎంత దిగజారింది అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఇట్లాంటప్పుడు మీరు ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని తప్పు పట్టలేం కదా సార్. మనిషిని పట్టాలా, సోషల్ మీడియాని పట్టాలా, లేకపోతే కుటుంబాన్ని పట్టాలా? అంటే మావాడు తెలివైనడు అండి. ఈ తెలివైన వాడనే పదం ఎక్కడి దాకా తీసుకొచ్చారంటే వాడు చెడిపోయినా కూడా మావాడు తెలివైన వాడండి అనే తల్లిదండ్రుల డైలాగు ఎక్కడ మారలేదు. మావాడు తెలివైనవాడు. రేపు పొద్దున వాడు వాడిని ఏదో డ్రగ్ కంట్రోల్ దీంట్లోనే ఎక్కడో దగ్గర పెట్టి వాడిని ఏదో కంట్రోల్ చేద్దాం అనుకుంటే వాడికి ఆల్రెడీ నరనరాన్న ఇది ఎక్కిపోయిన వాడు సూసైడ్ చేసుకోగానే మా పిల్లాడు చచ్చిపోయాడు. ఇంకా కొత్త ఇదేంటంటే మా వాడి కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చి మోటార్ సైకిల్ కొన్నానండి. వాడు ఆల్రెడీ తాగుబోతుగాను ఇంకోటి గాను వాడు కన్వర్ట్ అయ్యి ఉన్నాడు. వాడికి ఒక అసలు మామూలు ఇది కూడా హై స్పీడు హై అండ్ వెహికల్ కొనిస్తే
మీరు అబ్జర్వ్ చేయండి, దాదాపుగా ఇప్పుడు ఇంత హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా కొంతమంది అసలు ఎంత భయంకరమైన డ్రైవింగ్ చేస్తున్నారు మోటార్ సైకిళ్ళు. వాడికి ఆ సైలెన్సర్లు పీకేసి వాడు దాదాపు వాడు రోడ్డు మీద పడుకొని లేస్తుంటాడు. మరి వాడు ఏంటి అంటే మా వాడు మంచి డ్రైవర్ అండి, మా వాడు బండి ఎక్కితే మళ్ళీ ఎవడు ఈ డైలాగ్ చెప్పేదిరా అంటే అమ్మ నాన్న. రేపు మళ్ళీ వాడు ఏదైనా తప్పు చేస్తే ఇది ఇంకా ఇదేంటంటే ఈ మావాడు గొప్ప, మావాడు తెలియదేట్లా అనే వాళ్ళు ఆఖరికి ఏ స్థాయికి వచ్చారంటే గట్టిగా వాడికి 10 ఏళ్ళు ఉంటే చాలు ఆ పిల్లాడు బండి ఇచ్చి రోడ్డు మీద పంపిస్తున్నారు. ఆ బండి వేసుకుని రోడ్ ఎక్కుతాడు, వాడు యాక్సిడెంట్ చేస్తే పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, రే ఈ చిన్న పిల్లలు డ్రైవ్ చేస్తే దాని మీద ఏదైనా జరిగిందంటే లైసెన్స్ ఇస్తాం, అదేది తండ్రిని జైల్లో పెడతాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. మీరు ఈ కాలనీల్లో వాటిల్లో మీరు ఈ చాలా వరకు చూడండి ఇదే ఉంటుంది. ఇంతకుముందు అంటే యాక్చువల్గా నా చిన్నప్పుడు నుంచి చూస్తే బర్త్డే పార్టీ అంటే రూపాయి ఇచ్చి ఆశా చాక్లెట్, లేకపోతే ఇంకో ఎక్లరీస్, లేకపోతే దాన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే అప్పుడు గోల్స్పట్ట చాక్లెట్లు అని అట్లాంటివన్నీ అవి కొనుక్కోవడానికి కూడా మేము చాలా ఆలోచిస్తే ఇప్పుడు వాడు 9th 10th వాడైతే చాలండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నిర్మానుషమైన ప్రదేశంలో లేదు ఏదో ఒక ఇంటి మీద బీర్ బాటిళ్లతో పిల్లలు కనబడుతున్నారు. అవును, దానికి ఎవరు కారణం? అంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటే వాటిని అరికట్టాలంటే కొంచెం కష్టం. ఎంత కష్టం అంటే ఇక చెప్తున్నా కదా, తుపాకులు పట్టుకొని కూర్చున్నా కూడా జరుగుతాయి. రైట్. కానీ ఈ ఆర్థిక పరమైన సామాజిక పరమైన ఇది మళ్ళీ వీళ్ళందరూ కుటుంబాలు కలిసిమెలిసి కూర్చొని చేయగలిగితే ఏమైనా జరుగుతుందా? కలవడం అసలు లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ కొన్ని ఈ ఆర్థిక సంబంధమైన కారణాలు వచ్చేసిన తర్వాత ఇంట్లో ఏ ఒక్కడి మనసు కలవదు. మన ఇద్దరం ఎదురెదురుగా కూర్చుంటాం, మీరు నన్ను చూసి పళ్ళు చూసి నవ్వుతారు, నేను అదే నవ్వుతా. కానీ మీ ఆలోచనలు మీవి, నా ఆలోచనలు నావి. కానీ ఎంతసేపు ఎక్కడ మిమ్మల్ని దెబ్బ కొట్టాలనే దగ్గరే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? దీన్ని ప్రభుత్వం కంట్రోల్ ఒకడంటాడు, ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఏం కంట్రోల్ చేయాలి? అరే నీ ఇంట్లో నువ్వు నీ అన్న కొట్టుకుంటే దానికి నేను వచ్చి ఏం చేయాలరా అంటది. వాడంటాడు కాదు, మన ఈ ధర్మం ప్రకారం మన ఇది ప్రకారం ఇలా చేద్దాం అంటాడు. అది జరగదు. ఎవడు చేసుకోవాలి అంటే మనకు మనం చేసుకోవాలి, కానీ మనకి ముందు మనకే కుదరదు. రైట్. అది నా అభిప్రాయం. అయితే మీరు అడిగిన దాంట్లో 100% ఈ ఆర్థిక పరమైనటువంటి కోరికలతో పైకి నేను ఉన్నతుణ్ణి అనే పొజిషన్కి ఎప్పుడైతే వీళ్ళు వెళ్తున్నారో ఈ కుటుంబాలలో కానీ అన్నిట్లో కూడా, అంటే ఇక సమాజం మొత్తం కూడా ఎదుటివాడిని చంపడం, సొమ్ము చేసుకోవడం. దీనికి పాపం మంచి దాన్ని ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే జీవన్ టౌన్ అనుకోండి, ఇంకోటి అన్ని రకాలైనటువంటి బలాన్ని ఇస్తున్నటువంటి సహాయం చేస్తున్నది మన సోషల్ మీడియా పెరుగుతోంది. దాన్ని ఎంతవరకు చెయ్యగలుగుతాం అనేది కొంచెం కష్టపడాలి, టైం పడుతుంది. బట్ ఏంటంటే మొండిగా చేయాల్సిన స్థితికి వచ్చింది. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.